సిటీ న్యూరో సెంటర్స్ హాస్పిటల్స్ చైర్మన్, మెడికల్ కౌన్సిల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ సాంబశివారెడ్డి. ఉమ్మడి రాష్ట్రం నుంచి చాలా ప్రభావితం చేసిన ఒక పెద్ద స్కీమ్. మీరు దానికి వైస్ చైర్మన్గా పనిచేశారు. నాకు డబ్బులు ఉండవచ్చు, బట్ స్టిల్ గవర్నమెంట్ ఇచ్చిన వైద్యం అందుకోవాలనుకున్నాను అనుకోండి. ముందుగానే ఎలాన్ మస్క్ చెప్పినప్పుడు ఒక చిప్పు మానవ శరీరంలో ఉంటుంది, అది మానిటరింగ్ చేయబోతుంది అనుకున్నప్పుడు నువ్వేదైతే థాట్ అనుకుంటున్నావో ఆ థాట్ని బాడీ పర్ఫామ్ చేసేలాగా మెషిన్కి సిగ్నల్ పంపేది డెఫినెట్గా వస్తుంది. భవిష్యత్తులో మనం ఊహించడానికి బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగే అవకాశం ఉంటుందని. బ్లడ్ బ్లాక్ అయిపోయి బ్రెయిన్కి ఆ రక్తం అందని పరిస్థితుల్లో ఎక్కువ టైం ఆ బ్రెయిన్ సేవ్ చేయలేదు. ఈ మధ్యకాలం ఎక్కువ వింటున్నాం L1, L2 అని, L3 అని. ఈ పోస్చర్ వల్ల ఈ స్పైన్లో డీజనరేషన్ అనేది మిగిలిన యానిమల్స్ ఉండని డీజనరేషన్ మనకు వస్తుంది. ముందే ఫిక్స్ అయ్యారా న్యూరాలజీలోకి వెళ్ళాలి? అందరికీ కూడా బ్రెయిన్ ఎట్లా ఉంటుంది, బ్రెయిన్ మీద సర్జరీ ఎట్లా చేయాలా అన్నది వెల్కమ్ టు బిగ్ టీవీ. మనతో ఉన్నారు సిటీ న్యూరో సెంటర్స్ హాస్పిటల్స్ చైర్మన్, మెడికల్ కౌన్సిల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ సాంబశివారెడ్డి. సాంబశివారెడ్డి గారు నమస్తే. అంటే మీరు అటు ప్రొఫెషన్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన వివిధ హోదాలను చేశారు. ముందుగా శివారెడ్డి గారి కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? మాది గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గర చిన్న పల్లెటూరు మాది. నేను మా ఫాదర్ చిన్న బ్యాంక్ ఎంప్లాయీ. అక్కడ నుంచి నేను ఫాదర్ ఉద్యోగరీత్యా డిఫరెంట్ టౌన్స్లో ఉన్నాము స్టేట్ మొత్తంలో. తర్వాత ఫైనల్గా నేను గుంటూరు మెడికల్ కాలేజ్లో MBBS చేసినాను 1991లో. అప్పుడు స్టేట్లో నాది మంచి ర్యాంక్తోనే వచ్చింది అండ్ నేనే కాలేజ్ టాపర్గా జాయిన్ అయినాను అప్పుడు. దాని తర్వాత MBBS అయిపోగానే ఇమ్మీడియట్గా న్యూరో సర్జరీ 5 year కోర్స్. అప్పుడు MS చేయకుండానే 5 yearsతోని న్యూరో సర్జరీ చేయవచ్చు. అది నిమ్స్ కొన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఉండింది. అప్పుడు నేను నిమ్స్లో అప్పుడు కూడా 2 సీట్లు ఉండేవి స్టేట్ మొత్తంలోనే. ఓకే. సో నేను అది 98లో న్యూరో సర్జరీ నిమ్స్లో జాయిన్ అయినాను. 2002 డిసెంబర్కి న్యూరో సర్జరీ అయిపోయింది. అది అప్పుడు వన్ ఆఫ్ ద అంటే ఫ్యూ న్యూరో సర్జన్స్ అట్ ద ఏజ్ ఆఫ్ 27-28 న్యూరో సర్జరీ చేయగలిగిన వాళ్ళలో నేను ఒకరిని. దాని తర్వాత UK వెళ్ళాను. లండన్ వెళ్ళి ఒక 5 years అక్కడే ఉన్నాను. ఒక 2 హాస్పిటల్స్లో పనిచేసినాను. అదే టైంలో వివిధ దేశాలు పర్యటించడం జరిగింది అకాడమిక్స్ రీత్యానే. ఒకటి అమెరికాలో పిట్స్బర్గ్లో రేడియో సర్జరీ అంటాం. సో బ్రెయిన్ ట్యూమర్స్కి హై డోస్ రేడియేషన్ ఇచ్చే పద్ధతి అది నేర్చుకున్నాను అక్కడ. తర్వాత స్విట్జర్లాండ్లో కొన్ని పద్ధతులు, తర్వాత ఆస్ట్రియా, తర్వాత బెల్జియం. సో ఈ కంట్రీస్ అన్నిటిలో కూడా కొన్ని పద్ధతులు నేర్చుకున్నాను. అలాగే UKలో 4 years ట్రైనింగ్ కూడా చాలా బాగా యూస్ఫుల్ అయింది. దాని తర్వాత నేను తిరిగి హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత కేర్ హాస్పిటల్లో కన్సల్టెంట్గా జాయిన్ అయినాము. కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్లో మేము న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసినాము. అదే టైంలో మేమందరము ఒక టీమ్గా వర్క్ చేసినాము. సేమ్ టైం చంద్రశేఖర్ రెడ్డి అని నా న్యూరాలజీ కొలీగ్, తర్వాత రత్నకిషోర్ అని, తర్వాత వంశీమోహన్, వీళ్ళందరూ న్యూరాలజీ, న్యూరో సర్జరీ. డాక్టర్ రవివర్మ రేడియాలజీ ఎక్స్పర్ట్. మేమందరం కలిసి వర్క్ చేస్తుండేవాళ్ళము. అప్పుడే మాకు ఈ ఐడియా వచ్చింది ఎట్లా ఏంటి మనం ఫ్యూచర్ ఏంటి అన్నది డిస్కస్ చేసుకున్నప్పుడు ఇట్లా న్యూరో బేస్డ్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడితే ఎట్లా ఉంటుంది అన్నది. డాక్టర్ ముందే ఫిక్స్ అయ్యారా న్యూరాలజీలోకి వెళ్ళాలి? ఎందుకంటే మీరు MBBS అయిన తర్వాత మనకి వేరియస్ బ్రాంచెస్ ఉన్నాయి. న్యూరాలజీ, అందులో న్యూరో సర్జన్. అప్పుడు ఈ బ్రాంచ్ ఆ బ్రాంచ్ అన్నట్లేం పెద్దగా సెలెక్ట్ చేసుకోలేదు. కానీ ఒకటేంటంటే న్యూరో సర్జరీ అనేది 5 year కోర్స్ ఉంది నిమ్స్లోని.
మళ్ళీ ఎంఎస్ చేసి దాని తర్వాత మళ్ళీ సూపర్ స్పెషాలిటీ చేయాలంటే అది 7-8 ఏళ్ళు పడుతుంది. ఇది 5 ఇయర్స్లో మనం కోర్స్ కంప్లీట్ చేయొచ్చు అన్న ఒక ఆలోచన ఉండింది. మొదటి నుంచి కూడా కొంత బ్రెయిన్ సర్జరీ మీద కొంత ఇంట్రెస్ట్ ఉండేది. ఓకే. ఓకే, దాంతో న్యూరో సర్జరీ నిమ్స్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా ఛాలెంజింగ్? అట్లానే ఏం లేదు. సో కార్డియాక్ సర్జరీ, న్యూరో సర్జరీ కొంచెం ఏంటంటే కొద్దిగా కాంప్లికేటెడ్, రిస్కీ థింగ్స్ కాబట్టి అందరికీ కూడా బ్రెయిన్ ఎట్లా ఉంటుంది, బ్రెయిన్ మీద సర్జరీ ఎట్లా చేయాలా అన్నది కొద్దిగా ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి అట్లా న్యూరో సర్జరీ సెలెక్ట్ చేసుకోవాలి. చివరికి ఫ్యామిలీలో ఎవరైనా డాక్టర్స్ ఉన్నారా? మా బ్రదర్ కూడా డాక్టరే. ఓకే. తను యుఎస్లో ఉంటారు, డల్లాస్లో. తను ఇంటర్నల్ మెడిసిన్. ఎంతమంది అండి? నాన్నగారు? మేము ఇద్దరమే, బ్రదరు, మైసెల్ఫ్. నాన్నగారు ఇప్పుడు రిటైర్ అయిపోయినారు, మా ఊర్లోనే ఉంటున్నారు. అంటే మామూలు ఫ్యామిలీ, అగ్రికల్చర్ ఫ్యామిలీ? నో, హీ ఈజ్ అ బ్యాంక్ ఎంప్లాయీ. ఓకే, బ్యాంక్ ఎంప్లాయీ. ఇలా నాన్నగారు బ్యాంక్ ఎంప్లాయీ అన్నారు, మీ ఇద్దరు? మా మదర్ హౌస్ వైఫ్గా ఉండే. వాళ్ళు కూడా చాలా కష్టపడి మమ్మల్ని చదివించినారు. తర్వాత మా వైఫ్ కూడా డాక్టరే, తను ఆఫ్థల్మాలజిస్ట్. ఓకే. తర్వాత బ్రదర్, యాజ్ ఐ టోల్డ్ యూ, తను కూడా డాక్టరే. తను డల్లాస్లో ఉంటారు. తను ఇంటర్నల్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. పిల్లలు పాప, బాబు. పాప మెడిసిన్ చేస్తూ ఉంది. తను బర్మింగ్హామ్, ఇంగ్లాండ్లో. మీ సెక్టర్లోకి తీసుకొచ్చారు? యాక్చువల్గా నేనైతే అంత ఎంకరేజ్ చేయలేదు, కానీ యూజువల్గా పిల్లలు వాళ్ళ ఫాదర్ మదర్ని చూసి అది కావాలనుకుంటా అట్లనే వెళ్ళింది అనుకుంటా. తను కూడా బ్రైట్ స్టూడెంట్. తను షీఈస్ డూయింగ్ వెల్ ఓవర్ దేర్. బాబు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. సో తను మెడిసిన్ మ్యాథ్స్ సైడ్ పంపించారు. అంటే చాలా వరకు మనం ప్రొఫెషనల్లో ఉంటాం, మనం చూసిన కష్టాలు చూసిన తర్వాత కాదు అదర్దే అని ఉండాలనుకుంటారు. మళ్ళీ మీరు మెడికల్ సెక్టర్కే పాపని? నో, నేనైతే అది ఎంకరేజ్ చేయలేదు, కానీ మేబీ దే విల్ సీ ద రెస్పెక్ట్ వాట్ ద డాక్టర్స్, మేబీ దట్ మైట్ ఇన్ఫ్లుయెన్స్ కిడ్స్. అందుకనే మెజారిటీ ఆఫ్ ద డాక్టర్స్ కిడ్స్ యూజువల్గా మెడిసిన్ వైపే వెళ్తూ ఉంటారు. మేబీ అదొక రీజన్ అయి ఉండొచ్చు. కరెక్ట్గా. టోటల్గా హైదరాబాద్ అనేది ఒక మెడికల్ హబ్. టోటల్గా చాలా వరకు హాస్పిటల్స్ చూసుకుంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్సే మనకు కనిపిస్తాయి ఎక్కడ చూసినా. అటువంటిది సిటీ న్యూరో సెంటర్ ఒక సింగిల్ స్పెషాలిటీ ఆసుపత్రిగా, అంటే అది నిజంగా ఒక సాహసం అని చెప్పాలి. ఎందుకంటే చాలా వరకు మల్టీ స్పెషాలిటీ నడుస్తున్న రోజుల్లోన తీసుకురావడం ఎలా జరిగిందండి? ఆ ప్రారంభం ఎలా జరిగింది? మీకు ముందు చెప్తున్నట్లుగా మేము కేర్ హాస్పిటల్లో మేమందరం యాజ్ ఎ టీమ్ ఆఫ్ డాక్టర్స్గా న్యూరాలజీలోనూ న్యూరో సర్జరీలో వర్క్ చేస్తున్నప్పుడు మాకు అట్లీస్ట్ ఒక న్యూరో బేస్డ్ హాస్పిటల్ స్టార్ట్ చేయాలన్న ఐడియా అప్పుడే వచ్చింది. సో అందరము ఫ్రెండ్స్ అవ్వటము, దాంతో అందరము ఈ న్యూరాలజీ న్యూరో సర్జరీలోనే ఉండటము, దాంతో న్యూరో బేస్డ్ హాస్పిటల్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అన్నట్లే మేము స్టార్ట్ చేసినాము. దానికి తోడు అంతకుముందే ఒక్కటి న్యూరో హాస్పిటల్ హైదరాబాద్లో రన్ అవుతుండేది, సక్సెస్ఫుల్గానే రన్ అయింది. సో అది కూడా ఒక స్టిమ్యులేషన్ అయి ఉండవచ్చు. రెండవది ఏంటంటే, ఒక న్యూరో బేస్డ్ సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్ పోయినప్పుడు మన ఫోకస్ అంతా కూడా ఈ డిపార్ట్మెంట్ని ఎట్లా ఎలివేట్ చేయాలా, ఇందులో న్యూ టెక్నాలజీస్ ఏమున్నాయి, అవి ఎట్లా తీసుకురావాలా, పేషెంట్కి బెస్ట్ న్యూరో కేర్ ఎట్లా ఇవ్వాలా అన్నది మనము ఒక స్పెషాలిటీ మీద ఫోకస్ ఉన్నప్పుడు మనకి అది సాధ్యమవుతుంది. అదే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే, ఎవరైతే ప్రమోటర్స్ ఉన్నారో లేకపోతే లీడ్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళ విజన్కి తగ్గట్టు ఆ డిపార్ట్మెంట్ మీద ఎక్కువ ఎక్స్పెండిచర్ నడుస్తూ ఉంటుంది. మిగిలిన స్పెషాలిటీస్ కొంత వెనకబడి ఉంటాయి. అట్లా కాకుండా ఇప్పుడు సింగిల్ స్పెషాలిటీ పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఫోకస్ అంతా అదే స్పెషాలిటీ మీద ఉంటుంది. ఆ స్పెషాలిటీస్లో వరల్డ్ వైడ్ అడ్వాన్సెస్ ఏమున్నాయి అవన్నీ తెచ్చుకోవటం, అవి పేషెంట్కి ఆ బెనిఫిట్ పాస్ ఆన్ చేయటం జరుగుతుంది. కాబట్టి ఇంకా అదే లైన్లో వెళ్ళాలని అనుకున్నాం. కాంప్లికేషన్స్ ఏం లేవండి, ఎందుకంటే ఓన్లీ ఒక సింగిల్ స్పెషాలిటీగా నడుస్తున్నప్పుడు మనకు అనేక రూపాల్లో ఆ కాంప్లికేషన్స్ ఎదురవుతాయి. ఒకటేంటంటే, సింగిల్ స్పెషాలిటీస్ లైక్ డెంటల్ కేర్, తర్వాత ఆఫ్థల్మాలజీ హాస్పిటల్స్, స్కిన్ అండ్ హెయిర్ కేర్, ఇవన్నీ కూడా సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్సే. అవన్నీ కూడా వెరీ వెరీ సక్సెస్ఫుల్ మోడల్స్ అవి. ఓకే, కాకపోతే
న్యూరో సర్జరీకి వచ్చేటప్పటికి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ కొంచెం పెద్ద వయసు వాళ్ళు ఉండవచ్చు, మరీ చిన్నపిల్లలు ఉండవచ్చు. వీళ్ళందరికీ అదర్ డిపార్ట్మెంటల్ హెల్ప్ కూడా కొంత అవసరం పడితే పడవచ్చు. అవును. అందుకని మేము ప్యారలల్గా న్యూరో సర్జరీని ఫోకస్ చేస్తూనే ఈ ఏవైతే అడిషనల్ సపోర్టివ్ బ్రాంచెస్ ఏవైతే అవసరమవుతాయో, లైక్ కొంత కార్డియాలజీ, ఓకే, కొంత ఆర్థోపెడిక్ సర్జరీ, సో ఈ స్పెషాలిటీస్ ఏవైతే వెరీ వెరీ ఎసెన్షియలో వాటిని కూడా మేము కొంత ఇంటిగ్రేట్ చేసుకోగలిగాం. దానివల్ల ఏంటంటే ఒక్కసారి పేషెంట్ హాస్పిటల్లోకి వస్తే మనం మళ్ళీ వేరే పర్పస్ కోసం వేరే దగ్గరికి పంపేలాగా అయితే లేకుండా చూసుకోగలిగినాం. మీ డిపార్ట్మెంట్కి వద్దాం. న్యూరాలజీలో న్యూరో సర్జన్ ఉన్నది. మనకి ఇప్పుడు గుండె తీసి గుండె మార్పిడి కూడా చాలా సునాయాసంగా జరుగుతున్నాయి. ఆ ప్రపంచ వైద్య రంగం అలా చేయలేనిది బ్రెయిన్ ఒకటే. ఎందుకని అంత కాంప్లికేషన్ ఎందుకు అవుతుంది అసలు? బ్రెయిన్ అనేది ఏంటంటే ఈ గుండెలాగా బ్రెయిన్ ఏంటంటే ఎక్కువ సమయము ఈ ఆటుపోట్లను తట్టుకోలేదు. ఓకే, సో ఇప్పుడు హార్ట్లో బ్లాక్స్ వచ్చినా కొంత టైం తీసుకొని దాన్ని బ్లాక్ క్లియర్ చేసినా కానీ హార్ట్ కొంత రికవర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, అదే బ్రెయిన్లో ఏదైనా బ్లడ్ బ్లాక్ అయిపోయి బ్రెయిన్కి ఆ రక్తం అందని పరిస్థితుల్లో ఎక్కువ టైం ఆ బ్రెయిన్ సేవ్ చేయలేము. ఓకే, సో ఆ బ్రెయిన్ సేవ్ చేయాలంటే ఇమ్మీడియట్గా వితిన్ 3 hours 4 hours లోపే మనం దాన్ని ఏదన్నా చేసి ఆ బ్లాక్ని రిలీవ్ చేయగలిగితే బ్రెయిన్ కొంత రికవర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సో బ్రెయిన్ ఈజ్ సచ్ ఏ వెరీ సెన్సిటివ్ ఆర్గాన్. సో అందుకని ఏంటంటే ఈ బ్రెయిన్ మనకి టైం ఇవ్వదు. బ్రెయిన్ ఒక హెడ్ ఇంజరీ అయిన తర్వాత కొంత బ్రెయిన్లో ప్రెషర్ పెరిగినప్పుడు ఎంత తొందరగా దాన్ని ఆ ప్రెషర్ రిలీవ్ చేస్తే అంత ఛాన్సెస్ ఉంటాయి. అదే టైం గడిచే కొద్దీ ఆ బ్రెయిన్ రికవర్ చేయలేము. అట్లాగే స్ట్రోక్స్ వచ్చినప్పుడు కూడా అదే పద్ధతి. అందుకనే బ్రెయిన్ డిసీజెస్ నీ యాక్షన్ చాలా క్విక్గా ఉండాలి. అంటే మెడికల్ రంగం చాలా వరకు డెవలప్ అవుతుంది. మనకి R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. అంటే భవిష్యత్తులో మనం ఊహించడానికి బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగే అవకాశం ఉంటుందని నాకు తెలిసి అయితే బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జరగకపోవచ్చు. ఓకే, కాకపోతే లాస్ట్ 30-40 yearsలో ఎట్లా అయితే మిగిలిన మెడికల్ స్పెషాలిటీస్లో అడ్వాన్సెస్ వచ్చినాయో ఈ న్యూరో సర్జరీ ఈ డిపార్ట్మెంట్స్లో కూడా విపరీతమైన అడ్వాన్సెస్ వచ్చినాయి. ఆ అడ్వాన్సెస్ రావటం వల్లనే ఈ రోజున పేషెంట్ అవుట్కమ్స్ కానీ వాళ్ళకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీస్ లైఫ్ కూడా పెంచడంలో చాలా ఉపయోగపడినాయి. వాటిల్లో మేజర్ ఇంప్రూవ్మెంట్స్ ఏమేమి వచ్చినాయి అంటే వీటిల్లోని ఒకటి స్కానింగ్. ఒక MRI స్కాన్ ఎప్పుడైతే 80sలో MRI స్కాన్ వచ్చిందో అది మేజర్ డెవలప్మెంట్ కింద అయిపోయింది న్యూరో సైన్సెస్లో. అలాగే న్యూరో సర్జరీలో కూడా మైక్రోస్కోప్ వచ్చింది. ఆ మైక్రోస్కోప్ చేంజ్డ్ క్వైట్ ఎ లాట్. దాని తర్వాత ఇంకా ఆపరేషన్ థియేటర్లో ఏవైతే కొత్త ఎక్విప్మెంట్స్ వచ్చి ఆపరేషన్ ఈజ్ చేసేసినాయి, లైక్ న్యూరో నావిగేషన్ సిస్టమ్ అంటాము, ఎండోస్కోప్ అంటాము, కొన్ని ట్యూమర్ రిమూవల్ చేయడానికి కొన్ని పద్ధతులు, ఇవన్నీ కూడా డెవలప్ అవటం వలన సర్జరీ అయితే చాలా కొంత సులువైంది లాస్ట్ 30-40 yearsలో. ఓకే, దాంతో పేషెంట్స్ అవుట్కమ్ కూడా బెటర్ అవుతూ వచ్చింది. ఫ్యూచర్లో ఫర్దర్గా కూడా లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ న్యూరో సర్జరీ. సర్జికల్ పార్టే తీసుకుంటే ఫ్యూచర్ అంతా కూడా ఎనీ సర్జరీ ఫర్ దట్ మ్యాటర్, న్యూరో సర్జరీనే కాదు ఎనీ సర్జరీ కూడా ఇవల్యూషన్లో ఆ సర్జికల్ స్కార్ అనేది లేకపోతే బిగ్ ఓపెనింగ్స్ అనేవి యూజువల్గా ఇంకా ఉండవు. ఏది చేసినా కానీ ఏదైనా చిన్న హోల్ సహాయంతో చేయటము, లేకపోతే ఇప్పటికే అవి వచ్చేసినాయి కీ హోల్ సర్జరీస్ కానీ మినిమల్లీ ఇన్వేసివ్, అసలు పెనిట్రేట్ కాకుండా సర్జరీ చేయకుండా అయ్యే ట్రీట్మెంట్స్ కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. దానికి తోడు ఏదన్నా చేసినా కానీ కీ హోల్ సర్జరీసా లేకపోతే ఎండోస్కోప్తోనో లేకపోతే మైక్రోస్కోప్తో చిన్న ఇన్సిషన్స్ ఇచ్చి చేయటమా ఇంతే అవుతుంది. కానీ మనం పెద్ద ఓపెనింగ్లు చేసి ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండి ఇవన్నీ పద్ధతులు అయితే స్లోగా తగ్గిపోతాయి. ఒక రెవల్యూషన్ కదండి అది.
అది వస్తుంది, ఆల్రెడీ వస్తూనే ఉంది. అది అంతకుముందు అబ్డామిన్లో ఏదైనా సర్జరీ చేయాలనుకోండి, పెద్ద ఓపెనింగ్ చేశారు. ఈరోజు అంతా ల్యాప్రోస్కోపిక్ సర్జరీలు చేస్తున్నారు. అలాగే బ్రెయిన్లో కూడా ఇప్పుడు కొన్ని ప్రొసీజర్స్కి మేము ఎండోస్కోప్ వాడతాం. ఓకే, సో లైక్ పిట్యూటరీ ట్యూమర్స్ అంటాము, తర్వాత వాటర్ సర్క్యులేషన్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటన్నిటికీ ఎండోస్కోప్ పద్ధతిలో చిన్న హోల్ చేసే ఆ ట్యూమర్ తీయటం కానీ, ఆ ఫ్లూయిడ్ పాత్వేస్ క్రియేట్ చేయటం కానీ జరుగుతుంది. అట్లనే ఇంకా ఫ్యూచర్ రీసెర్చ్ కనుక ఫర్దర్గా అడ్వాన్స్ అయితే రోబోటిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోబోటిక్స్ కూడా మేజర్ రోల్ ప్లే చేయబోతుంది న్యూరో సర్జరీలో కూడా. ఓకే, ఆల్రెడీ రోబోస్ కొంత యూజ్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా కరెంట్లీ కూడా న్యూరో సర్జరీలో రోబోస్ వాడుతున్నాం. ఓకే, అది ఎందుకు అంటే ఓన్లీ ఒక ఫిక్స్డ్ టార్గెట్ ఏదైనా ఉంటే దాంట్లో నుంచి కొంచెం బాప్సీ తీయటానికో వాటి వరకు యూజ్ అవుతుంది. కాకపోతే ఫ్యూచర్లో రోబోటిక్స్ ఇంకొంత ఫర్దర్గా అడ్వాన్స్మెంట్స్ వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కనుక దానికి ఇంటిగ్రేట్ చేయగలిగితే మాత్రం సర్జరీస్ కూడా రోబోస్ అంటే డెఫినెట్గా సర్జన్ గైడెన్స్ తర్వాత సూపర్విజన్ ఉంటుంది, బట్ రోబోస్ చేయగలిగే పరిస్థితులు అయితే వస్తాయి డెఫినెట్గా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత రోబోటిక్స్ రెండు కనుక ఇంటిగ్రేట్ చేసి మంచి సిస్టమ్స్ కనుక రియాక్షన్ టైం తక్కువగా ఉండే సిస్టమ్స్ ఏమైనా ఫ్యూచర్లో వస్తే మాత్రం అది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అట్లాగే బ్రెయిన్ మెషిన్ ఇంటర్ఫేస్ అంటాం, ఇంటర్ఫేస్ లైక్ న్యూరాలింక్, ఎలాన్ మస్క్ ఏదైతే న్యూరాలింక్ అని ఒక అది కూడా ఫ్యూచర్లో చాలా పెద్ద రోల్ ప్లే చేయబోతుంది. అది మేజర్గా ఏంటంటే ఏదైనా డిజబిలిటీ వచ్చింది, ఒక కాలు చేయి పని చేయలేదు, 2 కాళ్ళు పని చేయట్లేదు, విజన్ ఏదైనా తక్కువ అయింది, ఇట్లాంటి వాటిల్లో ఏంటంటే బ్రెయిన్లో ఒక చిన్న చిప్పు లాగా పెట్టేసి నువ్వేదైతే థాట్ అనుకుంటున్నావో ఆ థాట్ని బాడీ పర్ఫామ్ చేసేలాగా మెషిన్కి సిగ్నల్ పంపేది డెఫినెట్గా వస్తుంది. అది కూడా మేజర్ డెవలప్మెంట్ అవుతుంది. దాంతో కొంత డిజబిలిటీస్లోకి పేషెంట్స్ కూడా కొంత రికవరీకి కానీ కొన్ని యాక్టివిటీస్ చేయడానికి డెఫినెట్గా అది యూజ్ అవుతుంది. దానికి తోడు ఈ బ్రెయిన్ ట్యూమర్స్, కొన్ని క్యాన్సర్స్, వీటన్నిటికి కూడా ఇప్పుడు మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని ఇవి వచ్చినాయి. వాటిల్లో కూడా రీసెర్చ్ అడ్వాన్సెస్ వచ్చే కొన్ని క్యాన్సర్స్ని డెఫినెట్గా బ్రెయిన్ క్యాన్సర్స్ని కూడా ట్రీట్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. దానితో నానో టెక్నాలజీ, సో దాంట్లో కూడా అడ్వాన్సెస్ వచ్చే టార్గెటెడ్గా ట్యూమర్స్ని ట్రీట్ చేయటము, ఇవి కూడా మేజర్ అడ్వాన్సెస్. నానో టెక్నాలజీ కూడా ఈ ఫీల్డ్లో ప్లే చేయబోతుంది. ఫర్దర్గా జెనెటిక్ రీసెర్చ్ వచ్చినప్పుడు కూడా టార్గెటెడ్గా ఇండివిడ్యువలైజ్డ్ ట్రీట్మెంట్స్ వచ్చి ఆ ఇండివిడ్యువల్ పర్టికులర్ ఆ జెనెటిక్ ప్యాటర్న్ టార్గెట్ చేసి ఆ డిసీజ్ని క్యూర్ చేసేదానికి కూడా బాగా ఆస్కారం ఉంటుంది. ఈ జెనెటిక్ రీసెర్చ్ అనేది మిగిలిన అదర్ డిసీజెస్లో కూడా చాలా అడ్వాన్సెస్ రాబోతున్నాయి. అంటే మీరు చెప్తున్నప్పుడు కాదు, ముందుగానే ఎలాన్ మస్క్ చెప్పినప్పుడు ఒక చిప్పు మానవ శరీరంలో ఉంటుంది, అది మానిటరింగ్ చేయబోతుంది అనుకున్నప్పుడు మెడికల్ జర్నల్స్ కూడా ప్రకటించినప్పుడు అందరు నవ్వుకున్నారు, అదొక ఫిక్షన్ అనుకున్నారు. మీరు చెప్తున్న మాటల ప్రకారం నిజంగా ఎలా సాధ్యం అవుతుంది అది? డెఫినెట్గా మనకి ఇప్పుడు మనం కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నాము, మీరు ఒక థాట్ అనుకుంటున్నారు, నాకు ఈ బ్రౌజర్లో ఇది టైప్ చేయాలా అని. ఆ థాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇనఫ్ దట్ వర్క్ విల్ బి డన్. ఓకే, సో ఇది అడ్వాన్స్మెంట్ ఆల్రెడీ ఫైనల్ స్టేజెస్లో ఉన్న రీసెర్చ్. వెరీ సూన్ ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు సీ ద రిజల్ట్స్ సూన్. మీరు 2 ప్రస్తావించారు, ఒకటి బ్రెయిన్లో క్లాట్స్, తర్వాత మరోవైపు దానికి సంబంధించిన కంతులు లాంటివి ఏర్పడటం. ఈ మధ్యకాలంలో తరచూ వింటున్నాడు, ఎందుకంటే ఒక్కసారిగా సడన్గా ఒక క్లాట్ ఏదో వచ్చింది, ఆయనకి ఒక పెరాలసిస్ ఇలాంటిది వచ్చిందని. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పెరిగినాయా, లేకపోతే మనకి ఆ డయాగ్నోసిస్ వల్ల ఇవన్నీ బయటపడుతున్నాయా? 2 థింగ్స్. ఒకటి ఏంటంటే ఏవైతే ఈ బ్రెయిన్లో బ్లడ్ వెసల్ బ్లాక్ అవ్వటము, స్ట్రోక్స్ రావటం, ఇవన్నీ కూడా కొంత పెద్ద ఏజ్లో వాళ్ళల్లో వస్తాయి. ఇప్పుడు మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది, ఏజ్ పెరుగుతూ ఉంది, దాంతో ఈ వాస్కులర్ డిసీజెస్ అనేవి కొంత ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ స్ట్రోక్స్ డిటెక్ట్ అవుతున్నాయి. దానికి తోడు యంగ్ ఏజ్లో కూడా ఈ మధ్య స్ట్రోక్స్ అధికమైనవి. దానికి మన లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ కానీ
ఆ తర్వాత స్ట్రెస్ కానీ ఇవి కూడా కొంత కారణం. అంటే ప్రతి ఉద్యోగం కూడా ఒక టార్గెటెడ్ ఓరియంటేషన్లో ఉంది, తర్వాత ఒక పరుగు అంతా. True. ఇవి కూడా ఇటువంటి వాటి కారణమే. స్ట్రెస్ డెఫినెట్గా కాజ్ చేస్తుంది. ఓకే. ఇలాగండి ఇప్పుడు మీరు అంటున్నట్టు బ్రెయిన్ క్యాన్సర్కి సంబంధించిన కంతులు అంటున్నాం. దీన్ని ఎలాంటి కారణాలు ఉంటాయండి అసలు ప్రధానంగా? బ్రెయిన్ క్యాన్సర్కి మోస్ట్ ఆఫ్ ద బ్రెయిన్లో వచ్చే ట్యూమర్స్కి రీజన్ అంటూ మనకు తెలియదు. కానీ కొన్ని జెనెటిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళల్లో కొన్ని రకాల బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఈ బ్రెయిన్ ట్యూమర్స్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటేమో బినైన్ ట్యూమర్స్ అంటాం, అంటే స్లోగా గ్రో అయ్యే ట్యూమర్స్. ఓకే, అవేంటంటే గ్రో అవుతున్న కొద్దీ పక్కనున్న బ్రెయిన్ పార్ట్స్ని ఎఫెక్ట్ చేస్తూ అవి బ్రెయిన్ని ఎఫెక్ట్ చేయటం వలన మనకు మేనిఫెస్ట్ అవుతాయి బయటికి. అట్లా కాకుండా క్యాన్సరస్ ట్యూమర్స్ అంటాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవి చిన్నపిల్లల్లోనూ పెద్దవాళ్ళలోనే, పెద్ద ఏజ్ వాళ్ళల్లో ఈ క్యాన్సరస్ ట్యూమర్స్ వస్తాయి. అవి కొంత అగ్రెసివ్గానే ఉంటాయి. సో వాటికి ఐ థింక్ ఫ్యూచర్లో నేను చెప్పినట్టు ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇట్లాంటి ట్రీట్మెంట్స్ కనుక వస్తే కొంతవరకు ఆ క్యాన్సర్స్ని కూడా కంట్రోల్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. మనం కరోనాతో చాలా వరకు కొత్త ప్రపంచాన్ని చూసాం. కరోనాకు ముందు తర్వాత అనేది వైద్య రంగం కూడా దాన్ని డివైడ్ చేస్తూ ఉంది. మనకి న్యూరోకి సంబంధించి, న్యూరో సైన్స్కి సంబంధించి అలాంటి మార్పులు ఏమైనా కనిపిస్తున్నాయి? కోవిడ్ వల్ల నాకు తెలిసి స్పెసిఫిక్గా న్యూరోలో ఈ స్ట్రోక్స్ ఎక్కువైనాయని అవని ఇవని అవైతే నిర్ధారణ అయితే లేదు. నిర్ధారణ అయితే లేదు. కొన్ని వ్యాక్సిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా కొన్నిసార్లు రిపోర్ట్ అయినాయి, కానీ ఇతమిద్దంగా ఇదిగో దిస్ ఈజ్ ద రీజన్ అన్నట్లు దానికి అట్రిబ్యూట్ చేయడానికి ఇంకా మనకి అంత ఎవిడెన్స్ లేదు. డాక్టర్, చాలా వరకు మిగతా సర్జరీస్ అంటే ఓకే, కానీ బ్రెయిన్ సర్జరీ అనగానే అటు డాక్టర్లు కూడా 1-2 సార్లు ఆలోచించేలా చేయాల్సిన అవసరం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకనండి అసలు? ఒకటేంటంటే బ్రెయిన్ అనేది ఈవెన్ మా మెడికల్ ట్రైనింగ్లో కూడా అన్నిటికీ బాగా ఎక్స్పోజర్ ఉంటుంది. కాకపోతే ఈ బ్రెయిన్ సర్జరీకి వచ్చేటప్పటికి ఈవెన్ జనరల్ సర్జరీ ట్రైనింగ్లో కూడా అంత ఎక్స్పోజర్ ఉండదు. మిగిలిన అన్ని సర్జరీస్కి ఎంతో కొంత ఎక్స్పోజర్ ఉంటుంది, కానీ ఈ బ్రెయిన్ సర్జరీకి అంత ఎక్స్పోజర్ ఉండదు. దానివల్ల ఏంటంటే ఏదైతే ఈ స్పెసిఫిక్గా ఈ స్పెషాలిటీలో ట్రైన్ అయిన వాళ్ళే ఈ సర్జరీస్కి యూజ్ అయి ఉంటారు. అందుకని ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద డాక్టర్ ఫ్రెటర్నిటీ కానీ ఇంకా పేషెంట్స్లో కానీ కొంత బ్రెయిన్ సర్జరీ అనగానే కొంత భయం అయితే డెఫినెట్గా ఉంది. కాకపోతే నేను చెప్పినట్లు ఏంటంటే ఈ రీసెంట్గా లాస్ట్ 30-40 ఇయర్స్లో వచ్చిన డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి వల్ల మనం కొంత అవుట్కమ్ని కూడా ముందే ప్రెడిక్ట్ చేయగలం. ఓకే, ఈ సర్జరీ చేస్తే ఇలా అవుతుంది, ఇంత అవుట్కమ్ ఉంటుంది, సో ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇట్లా ఉండవచ్చు, లేకపోతే కంప్లీట్గా క్యూర్ అయిపోతారు. ఇవైతే ముందే మనం ప్రెడిక్ట్ చేయడానికి బాగా ఆస్కారం ఉంది. శివారెడ్డి గారు, ఒకప్పుడు హార్ట్కి బైపాస్ అంటేనే ఇతర దేశాలకు వెళ్ళాల్సిన అవసరం, ఇప్పుడు 99% గ్యారంటీతో సర్జరీస్ అద్భుతంగా చేస్తున్నారు. మనకి న్యూరాలజీకి సంబంధించి ఎంత శాతం మనకు సక్సెస్ రేట్ ఉందండి? దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. ముందే మనం ఏంటంటే ఇప్పుడు ఆపరేషన్కి ముందే మనకి ఈ డిసీజ్ వల్ల ఇంత లైఫ్ స్పాన్ ఉండవచ్చు, ఓకే, లేదు ఈ డిసీజ్ కంప్లీట్గా క్యూర్ చేయవచ్చు అనేది ముందే మనం ప్రెడిక్ట్ చేసేయవచ్చు. ఓకే, సో సర్జరీలో కూడా ఈ మధ్య మనకి అందుబాటులో ఉన్న టెక్నాలజీతోని ముందే ఆపరేషన్ ముందే మనం ప్లాన్ చేసుకోవటం, ఏ స్ట్రక్చర్స్ ఈ ట్యూమర్కి ఎంత దగ్గరగా ఉన్నాయి, ఎంత దూరంగా ఉన్నాయి, మనం సర్జరీ చేసినప్పుడు ఏమైనా డ్యామేజ్ అవుతాయా అవ్వవా, అండ్ ఆపరేషన్ టైంలో కూడా మనకి గైడెన్స్ చేయడానికి మనకి న్యూరో నావిగేషన్ అంటాం. ఆ సిస్టంలో మనం ఏ ఏరియాలో ఆపరేట్ చేస్తున్నాం అనంతా కూడా మన స్క్రీన్ మీద కనిపిస్తూనే ఉంటుంది. అది చూసుకుంటూ మనం సేఫ్ సర్జరీ చేయగలుగుతున్నాం ఇప్పుడు. సో అవుట్కమ్ అనేది మనం ముందే ఎక్కువ శాతం ప్రెడిక్ట్ చేయగలం. డాక్టర్, చదువు, ఉద్యోగం, వివాహం, తర్వాత లైఫ్ అన్నీ కూడా ఒక స్ట్రెస్తో కూడుకున్న లైఫ్ లాగే మనకి ఇప్పుడు కనిపిస్తూ ఉంటారు. దీనికి దూరంగా వెళ్ళాలంటే మీరు న్యూరో సర్జన్గా ఏం చెప్తారు? Difficult question. See, once we are in the society, we have to follow the rules of the society. Okay.
కాకపోతే నాకు నా కొలీగ్ న్యూరో సర్జన్ వంశీమోహన్ అని ఉన్నారు. తను చిన్నప్పటి నుంచి కూడా హీఈస్ ఇంటూ మెడిటేషన్. ఓకే. ఓకే. హీఈస్ ఎ డీప్ మెడిటేటర్. హీఈస్ మై కొలీగ్ సిన్స్ వీఆర్ ఎట్ నిమ్స్ డేస్ నుంచి. తను నాకు కూడా కొంత మెడిటేషన్ నేర్పారు. సో నేను కూడా విపశ్యనా అని ఒక మెడిటేషన్ టెక్నిక్ ఉంది, అది అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. డాక్టర్, ఇంత ముందుకు వెళ్ళిన తర్వాత వైద్య రంగం మన సనాతనంగా ఉండే యోగా కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, దీని అవసరం ఇలాంటి నిపుణులైన సర్జన్సే చెప్తా ఉన్నారు. అంటే అది లాట్ ఆఫ్ దాని ప్రయోజనం కనిపిస్తుందండి మనకి. యోగాతో బెనిఫిట్స్ అనేవి వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్. సో అది తప్పకుండా యోగా హెల్ప్ చేస్తుంది, మైండ్ని కామ్ చేస్తుంది. సో ఏవైతే డే టు డే స్ట్రెస్సెస్ ఉన్నాయో వాటి నుంచి అయితే కొంత రిలీఫ్ అయితే డెఫినెట్గా యోగా మెడిటేషన్తో వస్తుంది. డాక్టర్, మీతో మాట్లాడితే, శివారెడ్డి గారితో మాట్లాడితే, ఆరోగ్యశ్రీ అంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి చాలా ప్రభావితం చేసిన ఒక పెద్ద స్కీమ్, మీరు దానికి వైస్ చైర్మన్గా పనిచేశారు. ఎలా ఉందండి ప్రారంభంలో అసలు ఇండియా వైఎస్ఆర్ స్కీమ్ తీసుకొచ్చినప్పుడు దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక నమూనా? ఆరోగ్యశ్రీ స్కీమ్ గురించి చెప్పాలి అంటే బేసిక్స్ ఆఫ్ హెల్త్ కేర్లోకి పోవాల్సి వస్తుంది. ఎవల్యూషన్ ఆఫ్ అంటే మన ఇండియాలోనే హెల్త్ కేర్ ఇనీషియల్గా మొత్తము ప్రభుత్వ రంగ ఆసుపత్రుల్లోనే జరిగేది. 1980s 90 వరకు కూడా నీకు పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఉండేవి కాదు, ఏవో చిన్న చిన్న క్లినిక్స్ ఉండేవి. ఒక డాక్టరు, ఇద్దరు డాక్టర్లు ఏవో రన్ చేసుకునే క్లినిక్స్ ఉండేవి. అంతే. ఏదైనా మేజర్ సర్జరీ కావాలన్నా అది బ్యూరోక్రాట్ కానివ్వండి, లేకపోతే పొలిటీషియన్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి పోవాల్సిన వాళ్ళే. కాకపోతే అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఏదో ప్రైవేట్ రూమ్స్ అని స్పెషల్గా ఉండేటివి. కరెక్టే. బట్ ట్రీట్మెంట్ అయితే ఒకటే ఉండేది. వాడు పూరైనా సరే, పొలిటీషియన్ అయినా, బ్యూరోక్రాట్ అయినా, ఎంత పెద్దవాడైనా గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి చేయించుకోవాల్సి వచ్చింది. ఎప్పుడైతే ఈ హెల్త్ కేర్ అనేది ప్రైవేట్ సెక్టర్ టేక్ ఓవర్ చేయడం మొదలెట్టిందో తర్వాత అప్పుడు ఈ మనీ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ ప్రైవేట్ సెక్టర్ వైపు వచ్చేసినప్పుడు గవర్నమెంట్స్ కొంచెం ఆఫ్ గార్డ్ అయినాయి ఈ వీటిని పట్టించుకోవటం. సో ఆ టెక్నాలజీ అప్గ్రేడేషన్ వీటన్నిటిలో కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ వెనకబడిపోయినాయి. సో ఆ 90s వాజ్ ద క్రిటికల్ పాయింట్. అట్లా ఈ ప్రభుత్వ హాస్పిటల్స్లో ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్స్ తగ్గటము, వాటిలో టెక్నాలజీ అందుబాటులోకి తేకపోవటము, వీటితో ప్రైవేట్ హాస్పిటల్స్ బాగా పైకి వచ్చేసినాయి. గవర్నమెంట్ సెక్టర్ అలాగే కిందికి పోతూ ఉండింది. సో ఒక స్టేజ్ వచ్చింది వేర్ పూర్ పర్సన్ ఈ కార్పొరేట్ వైద్యాన్ని అందుకోలేకపోతూ గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఆ వైద్యం అందుబాటులో లేదు. అట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ గవర్నమెంట్ వీళ్ళని పట్టించుకోవాలి, వీళ్ళకి కేర్ ఇవ్వాలా, ఓకే అన్నది మళ్ళీ కాన్సెప్ట్ దాంతోనే స్టార్ట్ అయ్యి అది ఈ రోజున ఆయుష్మాన్ భారత్గా మారింది. సో ఆయుష్మాన్ భారత్ కూడా అదే పూర్ పీపుల్కి ఏదైతే ఈ టెర్షరీ కేర్ ప్రైవేట్ హాస్పిటల్స్లో అందుతున్న కేర్ని ఇవ్వటానికి ఉద్దేశించింది. సో గవర్నమెంట్స్ మళ్ళీ ఇన్వాల్వ్ అయినాయి, అది చాలా సంతోషం. డాక్టర్, చాలా వరకు ప్రయోజనం ఎంత ఉందో అంటే వాడికి అర్హత లేదు కానీ చాలామంది ఎంటర్ అయిపోయారు ఆరోగ్యశ్రీ లాంటి చోట. ఎలాగా అంటే మీరు ఆ పూర్వ అనుభవం ఉంది కాబట్టి ఇప్పటికైనా ఎలాగ దాన్ని స్క్రీనింగ్ చేయాల్సిన అవసరం ఉంది? ఇప్పటికీ అదే సమస్య ఎదుర్కొంటున్నాయి రెండు రాష్ట్రాలు కూడా. అంటే ఒకటి, ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, నాకు డబ్బులు ఉండవచ్చు, బట్ స్టిల్ గవర్నమెంట్ ఇచ్చిన వైద్యం అందుకోవాలనుకున్నాను అనుకోండి, అది గవర్నమెంట్ బాధ్యతే కదా. ఓకే. సో మనం దానికి లిమిటేషన్స్ ఇవన్నీ పెడతాం, అయితే నా ఉద్దేశంలో కరెక్ట్ కాదేమో. ఇంకోటి అపోహ ఉంది, ఆరోగ్యశ్రీలో జరుగుతున్న ఆపరేషన్స్ పైన అపోహ కావచ్చు, విమర్శ కావచ్చు. అంటే హార్ట్ కావచ్చు, మిగతా వాటిలోనూ స్టెంట్స్ కావచ్చు, మిగతావి. అంటే ఇదైతే ఒక నాసిరకంగా జరుగుతుందని అప్పట్లో కూడా చాలా విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు కూడా అంటే ఒక బ్రెయిన్ సర్జరీ అనేది మీ దగ్గరికి వస్తే ప్రైవేట్ హాస్పిటల్లో ఆ క్వాలిటీ ఉంటుంది, ఆరోగ్యశ్రీలో అయితే కాదనేది నడుస్తూ ఉంటుంది. లేదండి, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో చాలా వాటిల్లో
టెక్నాలజీ కూడా బాగానే అందుబాటులో ఉంది. సర్జరీస్ కూడా ఈక్వల్గా పర్ఫామ్ చేస్తున్నారు. కంపిటెంట్ డాక్టర్స్ ఉన్నారు కాన్వెంట్ హాస్పిటల్స్లో. సో ఓన్లీ ఏంటంటే వాళ్ళకి పేషెంట్ లోడ్ కూడా ఎక్కువ ఉండటము, కొంత స్ట్రెస్ అయితే ఉంటుంది హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. దాంతోనే కానీ ఇప్పుడు చాలా పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్స్లో మంచి టెక్నాలజీ అందుబాటులో ఉంది. టెక్నాలజీ ఉంది, కానీ మీరు అంటున్నట్టు స్టెంట్స్ లేకపోతే మిగతావి అంటే ఆ నాణ్యతకు సంబంధించిన చాలా ఆ విమర్శ అయితే ఎప్పుడు మనకి కనిపిస్తూనే ఉంటుంది. డెఫినెట్గా అండి. ఇప్పుడు ఒక స్పైన్ సర్జరీ చేసి ఇంప్లాంట్స్ వేస్తున్నప్పుడు కొంతమంది నాకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్సే కావాలంటారు. కొంతమంది ఏమో లేదండి నేను అంత అఫోర్డ్ చేయలేను, నాకు కొంచెం మంచి ఇంప్లాంట్స్ వేయమంటారు. సో అప్పుడు ఇండియాలో ఉన్న మంచి కంపెనీ నుంచి తీసి వేస్తుంటారు. సిమిలర్ పద్ధతిలోని ప్యాకేజీకి అనుగుణంగా హాస్పిటల్స్లో ఏదైతే హాస్పిటల్కి లాస్ కాకుండా, పేషెంట్కి ఇబ్బంది కలగకుండా ఏదైతే చేయగలుగుతారో అదైతే చేస్తున్నారని అనుకుంటున్నాను. గ్రేటెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎన్ ఇండియన్ డాక్టర్ ఈజ్ ఒకటేంటంటే, వెస్ట్రన్ కంట్రీస్లో అయితే ఒక డాక్టరు ఒక ప్రోటోకాల్ పద్ధతిలో ఈ డిసీజ్కి లేకపోతే ఈ పర్టికులర్ ప్రాబ్లమ్కి వాడు ఎవడన్నా అవనివ్వండి, వాడు పూర్ కానీ రిచ్ కానీ అఫోర్డ్ చేయగలిగినవాడు చేయలేనివాడు ఎవడైనా సరే ఒకటే ప్రోటోకాల్ పద్ధతిలో ఫాలో అవుతారు. వెరాజ్ ఇండియాలో ఆ డాక్టర్ ఒక రిచ్ ఫెలో వచ్చాడు హూ కెన్ అఫోర్డ్, సో వానికి తగ్గట్టుగా అదే ట్రీట్మెంట్ చేస్తారు. అదే ఒక పూర్ ఫెలో వచ్చి నేను ఎంత అఫోర్డ్ చేయలేను అన్నప్పుడు ఆ ట్రీట్మెంట్ని మోడిఫై చేసి వానికి తగ్గట్టుగా సూట్ చేసి చేయటంలో ఒక ఆర్ట్ ఉంది. అది ఇండియన్ డాక్టర్కి సాధ్యం. అది సో అందుకని ఏంటంటే ఇండియన్ డాక్టర్స్ చాలా అంటే ఫ్లెక్సిబుల్గా ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకొని ఎవరికి ఎట్లా ఏ రేంజ్లో చేయాలో చేసే కళ అయితే అద్భుతంగా ఉంది. అందుకే మన వాళ్ళు ఇతర దేశాలతో సైతం ఎక్కువ మన డాక్టర్లకి ఆ ఛాన్సెస్ కానీ ఆ పేరు కానీ వస్తుంది. డాక్టర్ మరొకటి ఆరోగ్యశ్రీకి సంబంధించి మాట్లాడుకుంటే బకాయిలండి. ప్రైవేట్ ఆసుపత్రులకి 2 రాష్ట్రాల్లో కూడా, అక్కడ ఎన్టీఆర్ హెల్త్ స్కీమ్గా వెళ్ళినా, ఇక్కడ రాజీవ్ ఆరోగ్యశ్రీ. మా హాస్పిటల్ అయితే ఆరోగ్యశ్రీ లేదు. నేను జనరల్గా మీరు అంతకుముందు ఆ బాధ్యత చూశారు కాబట్టి, అంటే కోట్ల రూపాయలు పెరిగిపోయి ఉంటున్నాయి. ఏంటి ఏమైనా పరిష్కారం ఉందా ప్రభుత్వానికి? అంటే ఈ రెండింటి మధ్య ఎప్పటికప్పుడు వీళ్ళు మేము ఆ సేవలు నిలిపివేస్తామని, మేము నడపలేకపోతున్నామని చెప్పటం, ఆ తర్వాత ప్రభుత్వం నెగోషియేషన్స్ చేయటం, మళ్ళీ ముందుకెళ్ళటం. అన్ని గవర్నమెంట్స్కి ఉండే ఇబ్బందులే కదండి, ఇంకా తప్పదు అది. సో ఇది మేనేజ్ చేసుకుంటూ పోతూ ఉండాలి అంతే. అంతే. డాక్టర్ ఇందాక మీరు ఒక విషయాన్ని గుర్తు చేశారు, స్పెయిన్కి సంబంధించి. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా కూర్చొని చేసే ఉద్యోగాలకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అవే నడుస్తూ ఉన్నాయి. ఈ మధ్యకాలం ఎక్కువ వింటున్నాం L1, L2 అని, L3 అని, ఇలాగా ఈ నెంబర్స్ కూడా సామాన్య ప్రజలకు అలవాటు అయిపోయింది. ట్రూ. సో యూజువల్గా ఏంటంటే మనిషి మిగిలిన యానిమల్ కింగ్డమ్తో పోలిస్తే మనిషి ఇరెక్ట్ పోస్చర్ వచ్చింది. హ్యూమన్సే 2 కాళ్ళ మీద నడిచేది హ్యూమన్సే కాబట్టి ఈ పోస్చర్ వల్ల ఈ స్పైన్లో డీజనరేషన్ అనేది మిగిలిన యానిమల్స్కి ఉండని డీజనరేషన్ మనకు వస్తుంది. ఓకే. సో ఏదైతే మనకి ఎక్కువగా మూవ్ అయ్యే పార్ట్స్ ఆఫ్ ద స్పైన్ ఏవైతే మనకు మెడ ఒకటి ఎక్కువ మూవ్ అవుతుంది, అట్లనే కింద బ్యాక్ ఎక్కువ మూవ్ అవుతుంది. సో మనం రొటీన్ డే టు డే థింగ్స్ కానీ వేటిల్లో అయినా కానీ కింద బ్యాక్ మెడ ఎక్కువ మూవ్ అవటం వలన ఆ ఏరియాస్లో ఏంటంటే ఆ బోన్ మధ్యలోని ఆ డిస్క్స్ ఉంటాయి, తర్వాత లిగమెంట్స్ ఉంటాయి, జాయింట్స్ ఉంటాయి. ఇవన్నిటిల్లో కూడా మనకి ఎట్లయితే మోకాళ్ళలో ఆర్థరైటిక్ చేంజెస్ వస్తాయో అట్లనే చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ కొంతమందిలో ఎక్కువ రావచ్చు, కొంతమంది తక్కువ రావచ్చు. సో దాని వలన కొంత ఈ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఇవన్నీ వస్తుంటాయి. డెఫినెట్గా మనమైతే కొంత కేర్ తీసుకొని కొంచెం నెక్ ఎక్సర్సైజెస్, బ్యాక్ అవకాశం ఉందండి అలాగే. నెక్ ఎక్సర్సైజెస్, బ్యాక్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేసుకోవటం, మన నెక్ని ప్రొటెక్ట్ చేసుకోవటం. ఎక్కువగా ఈ మొబైల్స్ రావటం వల్ల నెక్ ఎక్కువ బెండ్ చేసి చూస్తూ ఉండటము, ఇవి కొంత స్క్రీన్ టైం అనేది మనకు విపరీతంగా పెరిగింది. సో వీటన్నిటి వల్ల కొంత ఇవి వచ్చేదానికి ఆస్కారం ఉంది. అందుకని ఏంటంటే అవి
కొంచెం తగ్గించుకొని ఈ కొంచెం నెక్ మజిల్స్, బ్యాక్ మజిల్స్ స్ట్రెంగ్తన్ చేసుకునే ఎక్సర్సైజెస్ రొటీన్ చేసుకుంటే ఇవి తగ్గేదానికి ఆస్కారం. డాక్టర్ ఇంకొకటి చాలా వరకు ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్తే మూర్ఛ అనే ఒక వ్యాధి కనిపించేది. వాళ్ళ మెడలో బోర్డులు వేసుకొని కనిపించేవారు. నేను మూర్ఛ రోగిని, నాకు ఏదైనా జరిగితే మీరు ఇలా పలానా హెల్ప్ చేయండి అనేది. ఇప్పుడు ఎందుకని కనిపించడం లేదు అసలు? ఇప్పుడు ఉన్నాయండి, ఇప్పుడేం లేవని కాదు, కానీ దానికి ఏంటంటే ఇప్పుడు మెడిసిన్స్ చాలా అద్భుతమైన మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఓకే, మల్టిపుల్ మెడిసిన్స్ వచ్చినాయి. కొన్ని ఈవెన్ మెడిసిన్స్కి రెసిస్టెన్స్ అయ్యి ఇంకా ఫర్దర్గా ఇంకా ఈ మూర్ఛ వ్యాధి వస్తుంటే సర్జికల్ టెక్నిక్స్ కూడా వచ్చినాయి. కొన్ని రకాల మూర్ఛ వ్యాధుల్ని సర్జరీ ద్వారా కూడా మనం కంట్రోల్ చేయవచ్చు. జెనెటిక్ అండి ఇది? కొన్ని జెనెటిక్ కండిషన్స్లో ఈ ఫిట్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇంకోటి ఇప్పుడు మనం ఏదైనా చేస్తే చాట్ జీపీటీ, ఏఐ నన్ను అడిగితే బ్రెయిన్కి చాలా ఆ పని చాలా సులభమైపోయింది. ఒకప్పుడు చాలా వరకు రాసే ఫీల్డ్కి తీసుకుంటే వాడు దాన్ని స్టడీ చేయాలి, లైబ్రరీకి వెళ్ళాలి, లేకపోతే ఇంకో గూగుల్లో వెతకాలి, తర్వాత దాన్ని రిటర్న్ చేయాలి. ఇప్పుడు అలా కాకుండా చాట్ జీపీటీకి ఒక కమాండ్ ఇస్తే చాలు, అది పేర్చి పెడుతుంది. ట్రూ. ఏం కాబోతుందండి మన బ్రెయిన్? చాట్ జీపీటీ చేసే పని జీపీటీ చేస్తుంది, మన బ్రెయిన్ చేసే పని మన బ్రెయిన్ చేస్తుంది. సో పాతకాలంలో నీకేంటంటే ఇన్ని రకాల ఎక్స్పోజర్స్ లేవు బ్రెయిన్కి ఆర్ హ్యూమన్కి. ఏదో చిన్న ఒక విలేజో లేదో ఒక తాలూకా ఏరియాకో కన్ఫైన్ అయ్యి ఆ చిన్న పనులు చేస్తూ జీవితం గడిచిపోయేది. ఇప్పుడు వరల్డ్ ఓపెన్ అయిపోయింది, ఇక ట్రావెల్ చేస్తున్నాము, వరల్డ్ ఓపెన్ అయిపోయింది, మల్టిపుల్ విషయాలు తెలుసుకుంటున్నాం మనం. సో మన బ్రెయిన్కి పని అయితే తక్కువేం లేదు, బ్రెయిన్కి బాగానే పని ఉంది. ఈ చాట్ జీపీటీస్ ఇవి కూడా ఐ థింక్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా రివల్యూషనైజ్ చేయబోతుంది. లైఫ్లో అన్ని ఆస్పెక్ట్స్లో ఎలాగ చేస్తుందో మెడిసిన్లో కూడా అది రివల్యూషనైజ్ చేయబోతుంది. ఎందుకంటే ఒక హ్యూమన్ బ్రెయిన్ ఆరే ఒక డాక్టర్స్ బ్రెయిన్ కొంత ఇన్ఫర్మేషన్నే ప్రాసెస్ చేయగలుగుతుంది. ఓకే, కొంతవరకే నువ్వు అడ్వాన్సెస్ లెర్న్ చేసుకోగలుగుతావు. ఓకే, కానీ ఏఐకి ఆ లిమిటేషన్స్ ఏమి ఉండవు. సో అందుకని ఫ్యూచర్ అంతా కూడాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడకుండా డాక్టర్ కూడా ఏమి చేయలేని పరిస్థితి కూడా రావచ్చు. ఓకే, సో దాని గైడెన్స్తోని డాక్టర్ యాక్ట్ చేసే ఇది కూడా ఫ్యూచర్లో రావచ్చు. మనకి పిల్లలు బట్టి పట్టడం ఎందుకు, క్లాసులకు వెళ్ళి చదవడం ఎందుకు, దాన్ని మరి తిరిగి ఎగ్జామ్ రూపంలో రాయడం ఎందుకు, ఇవన్నీ కరెక్టే, మీరు చెప్పింది అయితే కరెక్ట్. అసలు యూనివర్సిటీ ఎడ్యుకేషను అవసరమా అన్న క్వశ్చన్స్ కూడా ఇప్పుడు డిస్కషన్లో ఉన్నాయి. ఓకే, యూనివర్సిటీస్ ఓన్లీ ఫర్ రీసెర్చ్ కోసమే యూజ్ అవ్వాలా, ఈ మిగిలిన ఎడ్యుకేషన్ అంతా కూడా తను ఇండివిజువల్గా చేసుకోగలిగినంత మెటీరియల్ అందుబాటులో ఉంది ఈ రోజున. ఎగ్జాక్ట్లీ. సో యూనివర్సిటీస్ రోల్ ఎట్లా ఉంది, ఇవి కూడా ఐ థింక్ నియర్ ఫ్యూచర్లోనే డిస్కషన్స్కి వస్తాయి. ఇంకోటి చిన్న విషయాలను మనం అంటే గుర్తించలేని అల్జీమర్స్ మనకు కనిపిస్తూ ఉంటుంది. మన ఫోన్ నెంబర్ తప్ప ఇంట్లో వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా గుర్తులేని పరిస్థితి. మన వెహికల్ నెంబర్ అడిగితే మనం 2 సార్లు ఆలోచించుకోవాల్సింది. ఇదంతా అల్జీమర్స్ అనేది ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ ఈ అల్జీమర్స్ డిసీజ్ డిటెక్షన్ కూడా ఎక్కువ అవుతూ ఉంది. అల్జీమర్స్ ఎప్పుడైనా బియాండ్ 80, 90కి ఎప్పుడైతే రీచ్ అవుతారో అల్జీమర్స్ అనేది హై ఇన్సిడెన్స్ వస్తూ ఉంది. లాట్ ఆఫ్ రీసెర్చ్ ఈజ్ గోయింగ్ ఆన్. మేబీ ఫ్యూచర్లో ఎంతో కొంత రీసెర్చ్తో కొంత దాన్ని కంట్రోల్ చేసేదానికి వీ హోప్. డాక్టర్ మీరు న్యూరాలజీ అసోసియేషన్లో కూడా కీలక పాత్రలో ఉన్నారు. దానికి సంబంధించిన దీనికి అంటే ఎలాంటి మనకి ప్రయోగాలు కావచ్చు, లేకపోతే మిగతా ఏం జరుగుతున్నాయి అసలు న్యూరాలజీకి సంబంధించి? న్యూరోసర్జరీకి సంబంధించి డెఫినెట్గా చాలా వరకు రీసెర్చ్, హై అండ్ రీసెర్చ్ అయితే జరుగుతూ ఉంది. ఎయిదర్ అది మెడిసిన్స్ ఐడెంటిఫికేషన్ కానీ, మెడిసిన్ రీసెర్చ్ కానీ, తర్వాత నేను చెప్పినట్లు ఇట్లా రోబోటిక్స్ కానీ, సర్జరీలో యూజ్ అయ్యే ఈ ఎక్విప్మెంట్ మీద కానీ, తర్వాత జెనెటిక్ రీసెర్చ్, వేరియస్ డిసీజెస్కి జెనెటిక్ రీసెర్చ్ కానీ చాలా ఎక్స్టెన్సివ్గా జరుగుతుంది.
వెరీ నియర్ ఫ్యూచర్లో కొంతవరకు ఈ రీసెర్చ్ మనకి బెనిఫిట్స్ కూడా అందిస్తాయి. మన దేశానికి ఉందండి, లేకపోతే ఇతర దేశాల్లో జరుగుతుందని మనం చూడాల్సిందే? ఒకప్పుడు ఓన్లీ ఇతర దేశాల్లో జరిగేది, ఇప్పుడైతే చాలా రీసెర్చ్ ఇండియాలో కూడా జరుగుతుంది. లాట్ ఆఫ్ డాక్టర్స్, లాట్ ఆఫ్ బిగ్ కంపెనీస్ ఆర్ డూయింగ్ రీసెర్చ్ ఇంటూ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మెడిసిన్. శివారెడ్డి గారు, మీతో మాట్లాడుతున్నప్పుడు మెడికల్ కౌన్సిల్ కోసం ఖచ్చితంగా మాట్లాడాల్సింది, ఎందుకంటే మీరు దానికి ఒక చైర్మన్గా పనిచేశారు కాబట్టి. మెడికల్ కౌన్సిల్లో ఇప్పుడు ఎడ్యుకేషన్ నుంచి వస్తున్న వాళ్ళకి ఉండే పరీక్షా విధానం కావచ్చు, ఇతర దేశాల్లో ఉండే చదువులు కావచ్చు, ఒక కన్ఫ్యూజన్ అనేది కనిపిస్తుంది. అంటే అంతకుముందు ఇతర దేశాల్లో చదువుకున్న వాళ్ళు మాత్రమే ఇబ్బంది పడేవాళ్ళం, ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళని కూడా మళ్ళీ మేము ఎగ్జామ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది, ఇలాంటి అనేక సెక్టార్స్ కనిపిస్తున్నాయి. మీరేమంటారు అసలు? ఎప్పుడు ఈ రీసెంట్గా వచ్చిన చేంజెస్ అయితే అవన్నీ మెడికల్ ఎడ్యుకేషన్కి మంచి చేసేవిగానే ఉన్నాయి. ఓకే. ఏవైతే ఎగ్జిట్ ఎగ్జామ్ ఉందో, ఆ ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది ఇప్పుడు చాలా దేశాల్లో ఉంది, చాలా దేశాల్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఆ ఎగ్జిట్ ఎగ్జామ్. అదే ఎగ్జిట్ ఎగ్జామ్ ద్వారా ఫర్దర్ స్టడీస్ ఏవైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇవన్నీ కూడా ఆ ఎగ్జామ్ బేస్డ్గానే సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఏదైతే ఈ ఫారెన్ గ్రాడ్యుయేట్స్ ఎక్కడ వేరే దేశాల నుంచి వస్తున్నారో వాళ్ళు కూడా ఈ ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది కంపల్సరీ. ఎందుకు అంటే అక్కడ కరిక్యులమ్స్ కొంత డిఫరెంట్గా ఉండవచ్చు, అక్కడ డిసీజ్ ప్రొఫైల్ కొంత డిఫరెంట్గా ఉండవచ్చు. సో కొన్ని కంట్రీస్లో మలేరియానే ఉండకపోవచ్చు. ఓకే, కొన్ని కంట్రీస్లో ట్యూబర్క్లోసిస్ అంత ఎక్కువగా ఉండకపోవచ్చు. సో మనకి ఎండమిక్గా ఉన్న ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా వీళ్ళు అర్థం చేసుకోవాలి. అందుకని ఏంటంటే ఆ ఇంటర్న్షిప్ ఏదైతే ఉందో ఆ టైంలో ఫారెన్ గ్రాడ్యుయేట్స్ ఇవన్నీ నేర్చుకుంటారు. ఆ ఎగ్జిట్ ఎగ్జామ్ కూడా ఒక యూనిఫామిటీ తీసుకొని వస్తుంది మెడికల్ ఎడ్యుకేషన్లో కూడా. ఓకే. సో అందుకని ఏవైతే కొత్తగా చేంజెస్ ఏవైతే అంటే ఎన్ఎంసీ పెట్టిన గైడ్లైన్స్ ఏవైతే అవన్నీ వెల్కమ్ చెప్పాల్సిందే. మరోవైపు మనం నకిలీ డాక్టర్లను పెట్టుంటాం. గ్రామీణంలో ఉన్న బిఎంపీలు కావచ్చు, లేకపోతే ఆర్ఎంపీలు కావచ్చు, అది వ్యవస్థ చాలా కాలంగా మనం నడుస్తూ ఉంది. ఎక్కడండి ఎప్పటికప్పుడు వాళ్ళని ఎలా బేరీ చేయాలి, మనం ఎక్కడ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవాలి? ఎన్ఎంజీ గైడ్లైన్స్ ప్రకారం అయితే ఈ క్వాక్ ప్రాక్టీసెస్ కోసము కొంత చట్టరూపంలో కొన్ని తీసుకొచ్చినారు. కాకపోతే మనం దీన్ని రెండు రకాలుగా చూడాల్సి వస్తుంది. నాట్ జస్ట్ లైక్ హీఈస్ ఎ క్వాక్, హీ షుడ్ నాట్ బి దేర్ అన్నట్లు కాకుండా, ఇది కొంచెం సొసైటల్ యాంగిల్లో కూడా మనం చూసినప్పుడు ఒక మారుమూల కుగ్రామంలో ఏ ఫెసిలిటీ లేని రోజుల్లో వీళ్ళే ఎంతో కొంత వైద్య సహాయం అందించిన రోజులు కూడా ఉన్నాయి. ఎంబీబీఎస్ డాక్టర్ అందుబాటులో లేక. సో అందుకని నా ఉద్దేశం, ఇది పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, క్వాకరీ అనేది డెఫినెట్గా పోవాలి. కాకపోతే ఇదేదో ఒక్క నిమిషంలో ఒక క్షణంలో మనం ఏదో ఒక ఆర్డర్ వేసి తీసేసేది అయితే కాదు. ఓకే. ఎప్పుడైతే మనము మన సైడ్ నుంచి, గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మీరు ఫెసిలిటీస్ క్రియేట్ చేసుకుంటూ విలేజెస్లో పోతున్న కొద్దీ ఓకే, ఈ క్వాక్స్ అనేవాళ్ళు స్లోగా వాళ్ళంతటా వాళ్ళే ప్రాక్టీస్ లేకుండా వెళ్ళిపోతారు. సో అందుకని ఏంటంటే మన సైడ్ నుంచి మనం ముందుగా విలేజ్ లెవెల్లో మంచి ఫెసిలిటీస్ క్రియేట్ చేయటము. ఓకే, విలేజ్ లెవెల్ వరకు మనం ఎంబీబీఎస్ డాక్టర్ని తీసుకొని పోగలగటము. సో ఇది చేయగలిగితే ఆటోమేటిక్గా ఈ వ్యవస్థ పోతుంది. ఎక్కడ పోయే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే చాలా వరకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వాళ్ళని ఒక కేంద్రం కింద ఎంచుకుంటున్నారు. బిఎంపీలు కావచ్చు, ఆర్ఎంపీలు కావచ్చు. వాళ్ళు ఆ ప్రాక్టీస్ని కాకుండా పలానా XYZ హాస్పిటల్స్ అవి బాగా పనిచేస్తాయని చెప్పి ఒక మౌత్ పబ్లిసిటీతో పాటు వాళ్ళ ఒక కమిషన్ బేస్లోకి మారిపోయారు. ఇదైతే జాడ్యం, ఇదైతే పోవాల్సిందే. కాకపోతే ఇదేదో ఒక్క నిమిషంలో పోయేది కాదు. నేను కాదన్నట్లు, నేను చెప్పినట్లు ఏంటంటే, మనం ఎప్పుడైతే మనం కింది లెవెల్ వరకు ఒక వ్యవస్థను క్రియేట్ చేసుకుంటూ పోయినప్పుడు ఇది ఆటోమేటిక్గా రూపుమారిపోతుంది. అవుతుంది అంటారా? అవుతుంది, తప్పకుండా అవుతుంది. డాక్టర్, ఎప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది, మనకి గుర్తించే సౌకర్యాలు పెరిగి, దాంతోపాటు వైద్య ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఎప్పుడు కూడా మనం ప్రైవేట్ హాస్పిటల్స్కి వచ్చేప్పటికీ ఆ ఖర్చుల దగ్గరే చాలా వరకు ఒక స్ట్రగుల్ జరుగుతూ ఉంటుంది. ఇది
ఎక్కడ దీనికి ఫుల్ స్టాప్ పడేది? ఎందుకంటే ఆ విశ్వసనీయత ఎందుకు పోతుంది? నా స్ట్రైట్ ప్రశ్న ఎందుకంటే ఇది కొంచెం అంటే డిబేటబుల్ ఇష్యూ. ఒకటేంటంటే ఏది బిజినెస్ ఫర్ దట్ మ్యాటర్. ఓకే, మీరున్నారు ఇప్పుడు ఓ షాప్కి వెళ్తారు, ఓ షర్ట్ కావాలనుకుంటారు. మీరు ఆ షర్ట్ని మీ తాహతు తగ్గట్టు 10,000లో షర్ట్ కొనవచ్చు, 1,000 రూపాయల్లో కొనవచ్చు, 200 రూపీస్లో కూడా ఒక షర్ట్ కొనవచ్చు. సో నీ తాహతుకు బట్టి నీకు ఏదైతే సూట్ అవుతుందో ఆ షర్ట్ వేసుకొని పోతుంది. హెల్త్ కేర్ అట్లా ఉండదు. ఓకే, హెల్త్ కేర్ ఎట్లా ఉంటుందంటే మీకు ఏదో పెయినో ఏదో వస్తుంది, మీరు డాక్టర్ దగ్గరికి వస్తారు. డాక్టరు మిమ్మల్ని చూసిన తర్వాత ఓకే ఇది డయాగ్నోసిస్ అంటాడు. అది మీకు తెలియదు ఏంటో ఆ డయాగ్నోసిస్. ఏవో ఇవి టెస్టులు రాస్తారు. ఆ టెస్టులు ఎందుకు రాశారో కూడా మీకు తెలియదు. ఓకే, తర్వాత టెస్టులు రాసిన తర్వాత మందులు రాస్తారు. ఆ మందులు కూడా అవి పనిచేస్తాయో లేవో మీకు తెలియదు. కానీ డాక్టర్ మీద నమ్మకం వచ్చి మీరు చేయాల్సిందే. సో అన్లైక్ అదర్ ఎక్కడైతే షర్ట్ కొన్నారో అట్లా కాదు ఇది. ఇది మీరు నమ్మకం ఉంచి చేయాల్సిందే డాక్టర్ మీద. ఓకే, సో ఇట్లాంటి బిజినెస్ని ప్రైవేట్ పరం చేసినప్పుడు డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయాలి మీరు. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డెఫినెట్గా వస్తుంది ఇక్కడ. ఓకే, వచ్చినప్పుడు నీకు ఇన్వెస్టిగేషన్స్లో తప్పులు జరగవచ్చు. ఓకే, కొంచెం ఎక్కువ రాస్తే ఎక్కువ మనీ వస్తుంది. మెడిసిన్స్ కొంచెం ఎక్కువ రాస్తే కొంచెం ఎక్కువ మనీ రావచ్చు. ఓకే, ఇవన్నీ జరిగేదానికి ఆస్కారం ఉంది. ఎవరో నోటికి ఒకళ్ళిద్దరు చేసినా కానీ ఇవన్నీ అందరికీ అట్రిబ్యూట్. అంతే కదండి, సెక్టార్ అంతటికి అందరికీ అట్రిబ్యూట్ అవుతాయి. అందుకని గవర్నమెంట్సే వీటికి చట్ట రూపంలో కొన్ని చేంజెస్ తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పను. సెల్ఫ్ రిస్ట్రెయింట్ లేని పరిస్థితి ఎక్కువైతే ఇంకా అది తప్పక ఆటోమేటిక్గా వస్తుంది కదా. అంటే మీరు అన్నట్టు మెడికల్ కంపెనీలకు సంబంధించి ఇంత టార్గెట్ పెడుతున్నాయి కొందరు డాక్టర్లకి. నేను అంటుంది 1-2 పర్సన్స్కి తప్పించి, అంటే మా దాన్ని ప్రమోట్ చేయండి అనే దాంట్లో కొన్ని టెస్ట్లకు సంబంధించి కొన్ని హాస్పిటల్సే డాక్టర్స్కి వాళ్ళకి ఇంత టార్గెట్ని ఇచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ డాక్టర్లే బయటకు వచ్చి చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎథికల్గా ఎలా చూడాలంటారు వీటిని? నాకు తెలిసి అయితే మరి ఇంత జరుగుతుందని నేనైతే అనుకోవట్లేదు. 1-2 ఇన్స్టెన్సెస్ ఏమన్నా ఉంటే ఉండొచ్చేమో. ఎన్ఎంసి కూడా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇది ప్రైవేట్ కంపెనీస్, డ్రగ్ కంపెనీస్ డాక్టర్స్కి ఏమి స్పాన్సర్ చేయొచ్చు, ఏమి స్పాన్సర్ చేయకూడదు. సో ఇవన్నీ కూడా వెరీ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. సో ఏదన్నా అట్లాంటివి ఏదన్నా వస్తే స్ట్రిక్ట్ యాక్షన్స్ కూడా మెడికల్ కౌన్సిల్స్ తీసుకుంటున్నాయి. అంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో కావచ్చు, లేకపోతే మీ ఇలాగా సింగిల్ వ్యవస్థలో ఉన్నవాళ్ళు దాంట్లో కాకపోవచ్చు, కానీ చాలా వరకు ఇండివిజువల్గా జరుగుతున్నట్లు మెడికల్ కంపెనీలు ఫారిన్ టూర్లు కూడా ఏర్పాటు చేసి డాక్టర్లను తీసుకెళ్ళి టార్గెట్స్ కనిపించింది. ఒకప్పుడు జరిగినాయి, అవి ఐడెంటిఫై చేసి ఇప్పటికీ సిటీస్లో కానీ లేకపోతే మిగతా చోట్ల కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయండి. అది ఏంటంటే పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలో మనకి దానికి చోటు లేకపోవచ్చు. మేబీ అది జరిగినాయి కాబట్టి ఎన్ఎంసి స్ట్రిక్టర్ గైడ్ లైన్స్ తీసుకొని వచ్చింది. ఓకే, ఎవరైనా దృష్టికి వచ్చి అవి కనుక కంప్లైంట్ అయితే మాత్రం కౌన్సిల్స్ స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటున్నాయి. ఓకే, భవిష్యత్తులో మనకి సిటీ న్యూరోకి సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయి? ఇప్పుడు మావి ఫర్దర్గా ఈ సిటీలో ఏవైతే మా హాస్పిటల్స్ ఉన్నాయో వీటికి తోడుగా పెరిఫరీస్లో కూడా మేబీ కొన్ని హాస్పిటల్స్ ఎక్స్పెన్షన్కి పోగలుగుతాం. మేబీ నాట్ ఇన్ నియర్ ఫ్యూచర్, కొన్ని రోజుల తర్వాత. అంటే ఇప్పుడు ఎంత ఎక్స్పెన్షన్లో ఉందండి మొత్తం టోటల్గా? మాకు ఇప్పుడు 4 బ్రాంచెస్ ఉన్నాయి సిటీలో. సో ఇప్పుడు ప్రస్తుతం ఇవన్నీ స్టెబిలైజ్ అయిన తర్వాత ఏమన్నా ఎక్స్పెన్షన్ పెరిఫరీస్లోకి ఏమన్నా పోగలిగితే పోతాం. ఓకే, అంటే వరల్డ్ వైడ్గా న్యూరాలజీ కావచ్చు, న్యూరో సర్జన్లో కావచ్చు, మీరు చెప్తున్న అద్భుతమైన మార్పులు చెప్పారు. ఎలాన్ మస్క్ దగ్గర నుంచి, ఏఐ దగ్గర నుంచి, రోబోటిక్ సర్జరీల వరకు హైదరాబాద్ నగరానికి సంబంధించి ఎప్పటికవి మనం చూడబోతున్నాం. చాలా టెక్నాలజీస్ ఏవైతే మీకు చెప్పినాను అవన్నీ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి మన దగ్గరే. హైదరాబాద్లో అన్ని మేజర్ హాస్పిటల్స్లో ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి.
ఇంకా ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఏవైతే వస్తాయో హైదరాబాద్ ఈజ్ రెడీ టు టేక్ దెమ్ ఇంటూ అవర్ స్ట్రైట్. అందులో అయితే ఏమాత్రం డౌట్ లేదు. మరోవైపు మెడికల్ హబ్గా మారిన హైదరాబాద్ నగరంలోన మెడికల్ టూరిజం కూడా పెరుగుతుంది ఒకవైపు. ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఎస్, మెడికల్ టూరిజం పెరుగుతుంది, కానీ నాకైతే దాని మీద అంతగా పాజిటివిటీ లేదు. ఎందుకు అంటే మెడికల్ ఫెసిలిటీస్ ఏ కంట్రీకి ఆ కంట్రీ, ఏ జిల్లాకి ఆ జిల్లాలో సెల్ఫ్ సఫిషియెంట్గా డెవలప్ అయిపోతున్నాయి. కరెక్ట్. ఓకే, సో ఫ్యూచర్లో అవి ఇంకా ఇంకా తగ్గుతాయి, కానీ నాకు తెలిసి ఏదో పెరిగిపోతుంది మెడికల్ టూరిజము. లేకపోతే అక్కడ ఆ దేశం నుంచి చూస్తారు, ఈ దేశం నుంచి చూస్తారు అనేది అయితే నేను బిలీవ్ చేయనండి. అంటే అది అంత అంటే ఎక్కడికక్కడ డెవలప్ అవ్వాల్సిందే అంటారు. అంతే కదండి. ఇప్పుడు కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్, నార్త్ ఆఫ్రికన్ కంట్రీస్, ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కొంతమంది వస్తున్నారు. ఎప్పుడైతే ఆ దేశాల్లో ఫెసిలిటీస్ డెవలప్ అయిపోతాయో అవన్నీ తగ్గేవే కానీ పెరిగేవి కాదు కదా. అట్లనే ఒకప్పుడు హార్ట్ సర్జరీ అంటే ఓన్లీ హైదరాబాద్లో జరిగేవి, మొత్తం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు చిన్న ప్లేస్లో కూడా హార్ట్ సర్జరీలు జరిగిపోతున్నాయి, బ్రెయిన్ సర్జరీలు జరిగిపోతున్నాయి. సో వాళ్ళందరూ ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముందండి? లేదు కదా. అలాగే ఈ హెల్త్ టూరిజం అనేది ఐ డోంట్ నో అది ఎంతవరకు ఫ్యూచర్లో నిలబడుతుంది. మరోవైపు మెడికల్ సెక్టర్ అంటే మీరంటే ఓ ఫ్రెండ్ సర్కిల్తో స్టార్ట్ చేసింది ఇలాంటివి కొన్ని నడుస్తున్నాయి, కానీ విదేశీ పెట్టుబడులతో నడుస్తున్న హాస్పిటల్స్ అందులో దాదాపుగా 51% వాళ్ళే మేనేజ్మెంటు వాళ్ళే చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. నేనంటుంది అది XYZ హాస్పిటల్స్ పేర్లు కాదు, కానీ మెడికల్ రంగం ఎలా ప్రయాణించబోతుంది? ఎందుకంటే మళ్ళీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళబోతుందా, ఎలా ఉండబోతుంది ఇలాంటి ఆలోచనలు? ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం, కాస్ట్ పెరిగిపోతున్నాయి, అవి పెరుగుతున్నాయి అన్నప్పుడు గవర్నమెంట్స్ ఇవన్నీ ఆలోచన చేసే ఇవేదైతే చట్టాలు రూపొందించాలి. సో ఏదైతే ఇప్పుడు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ హెల్త్ కేర్లో ఎంతన్నా పెట్టవచ్చు అన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళ ఓరియంటేషన్ ప్రాఫిట్ మేకింగ్ మీదే ఉంటుంది కదా. అప్పుడు మనం అనుకున్నది మీరు అంటుంది ఇక్కడ ఇండియన్ డాక్టర్ ఆలోచన కోసం చెప్పారు మీరు, అదైతే మరి చేయలేరు కదా. డెఫినెట్గా. చివరిగా చెప్పండి డాక్టర్ గారు, మీరు మీ లైఫ్లో చాలా సర్జరీలు చేసి ఉంటారు, అందులో కొద్ది గుర్తుండిపోయి ఉంటాయి, అంటే ఎలాంటిదో ఒకటి ఏమైనా గుర్తు చేసుకోగలుగుతారు? ఒకటి కాదని చాలా ఉంటాయి. ఏదో మనకి ఎప్పుడైనా ఒక చిన్న పాప బ్రెయిన్ ట్యూమరో బ్రెయిన్ క్యాన్సరో వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు పడే కష్టం, వన్స్ అది మనం గనుక సక్సెస్ఫుల్గా సర్జరీ పర్ఫామ్ చేసి ఆ డిసీజ్ ఫ్రీ అయినప్పుడు అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. మీకు ఎటువంటిది ఏమైనా ఒక గుర్తుంది? ఒకటిగా చాలా ఉంటాయి, చాలా సర్జరీలు, చాలామంది ఫాదర్ మదర్లో ఆనందం చూసినప్పుడు మనకి హ్యాపీగా ఉంటుంది. రెండోది, ప్రతి సర్జరీ కూడా సక్సెస్ అవ్వాలి, ఆ పేషెంట్ క్షేమంగా వెళ్ళాలని ప్రతి డాక్టర్ ఆలోచన చేస్తారు. కరెక్ట్. ఒక్కొక్కసారి మన చేతుల్లో ఉండదు, అది డిస్టర్బ్ చేస్తుందండి ఇంత ప్రొఫెషనల్గా ఉండి కూడా మిమ్మల్ని? డెఫినెట్గా అది మళ్ళీ ఇంకో సక్సెస్ వచ్చిన దాకా అది హార్డ్ చేస్తూనే ఉంటుంది. మీ మూడ్స్ కానీ ఫ్యామిలీతో కానీ డెఫినెట్గా కొంత ఉంటుంది, అది నడుస్తూ ఉంటుంది అది మీ బ్రెయిన్లో. ఇంకా ఎలాంటి లక్ష్యాలు పెట్టుకున్నారు మీరు ఇప్పటికే? ఏం లేదు, లక్ష్యాలు ఏం లేవండి, లైఫ్ ఎట్లా తీసుకెళ్తే అట్లా ప్రయాణించడం. థ్యాంక్ యూ శివారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది టోటల్గా మనకి సిటీ న్యూరో సెంటర్ సంబంధించిన విస్తరణ కావచ్చు, దాన్ని ప్రాక్టీస్ కావచ్చు, దీంతోపాటు న్యూరోలో కావచ్చు, న్యూరో సర్జరీలోకి వస్తున్న ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో హైదరాబాద్లో వస్తున్న మార్పులు చాలా తొందరలోనే మనం వాటిని చూడబోతున్నాం. ఏదైతే ఎలన్ మస్క్ చెప్పిన ఆ చిప్ సిస్టమ్ కూడా చాలా తొందరలో వచ్చే అవకాశం ఉంది. బ్రెయిన్ ఆలోచనలు, తన మనిషి ఆలోచనలు కూడా దాన్ని ఆ చిప్ రూపంలో ఇంప్లిమెంట్ చేసే రోజులు తొందరలో ఉంటాయంటున్నారు శివారెడ్డి గారు. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్.
For more videos like this, subscribe Big TV channel.